మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 4 ఏళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ కుక్కలకు ఆకలేస్తుందని మాట్లాడడం, కుక్కలు కరిచి మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి అనడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసిన భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజా ఆస్తుల కోసం అంతస్తుల కోసం తరతరాలుగా పట్టుకున్న భూములు ఆనాడు కమ్యూనిస్టులు నక్సలైట్లు ఎర్ర జెండాలు బాతి వందలాది ఎకరాల భూములు పేదలకు పంచిపెడితే చంద్రశేఖర్ తెచ్చిన ధరణి కోరికలను అడ్డం పెట్టుకొని స్థానిక శాసనసభ్యుడు వందలాది ఎకరాల భూములను గత భూస్వాముల పేరు మీదకి మార్చి అక్కడి నుంచి అక్కువకు సక్కువకు కొని తన బినామీ పేర్ల మీద ఎక్కడ చూసినా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలన, ఆస్తుల సంపాదననే ఆలోచనగా పెట్టుకొని వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈ కార్యక్రమాన్ని గండ్ర సత్యనారాయణరావు గారి నేతృత్వంలో జిల్లా ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. రేపు రామారావు గారి పర్యటన ఉందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను సూటిగా ఆయనకు సవాల్ విసిరదలుచుకున్నా. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందినవు. హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమాయకురాల మీద గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే చర్యలు తీసుకోలేదు. వర్షాకాలంలో మూసీలో చాలా మంది కొట్టుకపోయారు. మల్కాజ్గిరిలో చిన్నపిల్లలు కూడా కొట్టుకపోయారు. అసలు పిచ్చి కుక్కల్లాగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే చివరికి విశ్వనగరంగా చెప్పిన హైదరాబాద్ లో ఇంత అధ్వానమైన పరిస్థితులు, వీధి కుక్కలు మనుషులనే కరవడం విన్నాం గానీ మనుషులనే పీక్క తిని చంపేసే రోజులు హైదరాబాద్ కి దాపురించినాయంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎంత ఎదవో సమాజానికి అర్థమైంది. ఆయన దీని గురించి పాత్రికేయ మిత్రులు